అనుదినం మీరు ఆనందంగా సంతోషంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించిన కృపను పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ఈ శ్రేష్టమైన సమయంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతానండి, ఆలకించండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకములో ప్రతి ఒక్కరికి దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఆస్తిని సంపాదించుకోవాలని, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను ఉన్నతంగా దీవించబడాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అయితే ఈ సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోగలిగితే, దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోగలిగితే, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించడం నేర్చుకోగలిగితే ఆయన మనల్ని ఖచ్చితంగా ఆస్తికర్తలుగా చేస్తాడండి. నేను ఈ మాట ధ్యానం చేస్తుండగా నాకు ఒక వచనం గుర్తొస్తుందండి. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తల్లో ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణమును గురించి కానీ మీ దేహమును గురించి కానీ మీరు ఆలోచన చేయవద్దు. మొదట ఆయన రాజ్యము నా నీతిని, అంటే నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి, మీకేం కావాలో అవన్నీ నేను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దాన పూర్వకంగా అక్కడ ఆ మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తామండి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు దీవించబడతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడు, ఒక వ్యక్తి ఎప్పుడు ఉన్నతమైన స్థితికి ఎదుగుతాడంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే, దేవుని యందు విశ్వాసము కలిగి జీవించినప్పుడే. నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఈ లోకములో నాకేది దేవుని కంటే ఎక్కువ కాదు అని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమిస్తూ, మనస్ఫూర్తిగా హృదయమారా దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఖచ్చితంగా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదములతో కూడా దేవుడు మనల్ని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తుల జీవితాలను మీరు గమనించండి. అబ్రహాము మొదటిలో ఆయన కొంచెమే ఉంది ఆస్తి, కానీ దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత విస్తారమైన ధనవంతుడిగా మార్చబడ్డాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఆనాడు ఆది అపోస్తుల పాదముల దగ్గర, దేవుని బిడ్డలారా చూడండి, ఆది అపోస్తులు దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి దేవుడు వారి పాదాల దగ్గర డబ్బులు పెట్టాడండి. అంటే ఆది అపోస్తులు లోకములో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించారు, ఆస్తిని డబ్బును ప్రేమించలేదండి. కాబట్టి నేనేమంటానంటే, మనకు ఆస్తి కావాలి, మనకు ధనం కావాలి, మనం సుఖంగా జీవించాలి, మనం క్షేమంగా ఉండాలి, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి, బాగానే ఉంది. కానీ దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో దాన్ని దేవుడు తీసేసుకుంటాడండి. కాబట్టి మనకు కావలసిన ప్రతి అవసరత యేసయ్య మహిమైషులో తీరుస్తాడు, కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. మరి నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? వాక్యాన్ని వింటున్న సహోదరి, వాక్యాన్ని వింటున్న సహోదరుడా, దేనికి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? దేవునికి నువ్వు లక్ష్యము చూపుతున్నావు? ఆలోచన చేయండి. మరి ఈ శ్రేష్టమైన సమయంలో నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని వాక్యానికి విలువిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆస్తికర్తనుగా చేస్తాడు. ఈ లోకములో దేవుడు తన దీవెనల చేత మిమ్మల్ని నింపుతాడు. అట్రీతిగా ఈ శ్రేష్టమైన సమయంలో మీ కుటుంబాలను దేవుడు తన ఐశ్వర్యముతో, తన దీవెనతో, తన కృపతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.